ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. నూట ఒక్క మంది రైతు ప్రతినిధులు ఢిల్లీ బాట పట్టారు. ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా లేకపోవడంతో రైతులు ఢిల్లీ మార్చి చేపట్టారు. దీంతో పంజాబ్, హర్యానా సరిహద్దు శంభు దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హర్యానా పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి రైతులను అడ్డుకుంటున్నారు. భారీగా భద్రత ఏర్పాటు చేశారు. కనౌరి దగ్గర 4 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. 13 బృందాల బలగాలు మోహరించారు. సరిహద్దుల్లో 144 సెక్షన్తో కఠిన ఆంక్షలు విధించారు. 101 మంది రైతు ప్రతినిధులు ఢిల్లీ బాట పట్టారు. ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా లేకపోవడంతో రైతులు ఢిల్లీ మార్చి చేపట్టారు. ఈ మార్చికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు, శ్రావణి, ప్రస్తుతం శంభు బార్డర్ వద్ద పరిస్థితి మొత్తం కూడా ఉద్రిక్తంగా కనిపిస్తుంది. ఏదైతే రైతులు తాము డిమాండ్ చేస్తున్నటువంటి అంశాలపైన ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాలి, కేంద్రం చర్చలు జరపాలంటూ వాళ్ళు గత కొంతకాలంగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. అయితే శుక్రవారం రోజునే చలో పార్లమెంట్ అంటూ వాళ్ళు మార్చిను స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే పోలీసులు వాళ్ళని అడ్డుకున్నారు, టియర్ గ్యాస్ను కూడా వదిలారు. దాంతో నిన్న విరామం తీసుకున్నారు. తమ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలపైన కేంద్రం చర్చలు జరపాలని చెప్పి కూడా వాళ్ళు ఎదురు చూసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి తమతో చర్చలు జరిపేందుకు ఎవరూ రాలేదు. అందుకే ఈరోజు మళ్ళీ ఢిల్లీ బాట పడుతున్నామని చెప్పి పంజాబ్ రైతులంతా కూడా అనౌన్స్ చేశారు. దానికి అనుగుణంగానే ఈరోజు పెద్ద ఎత్తున శంభు బార్డర్కు రైతులంతా కూడా చేరుకున్నారు. అయితే అటు కేంద్ర ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి పంజాబ్, హర్యానాల రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి పోలీసులు పెద్ద ఎత్తున మోహరించినటువంటి పరిస్థితి కనిపించింది. 13 బలగాలకు సంబంధించినటువంటి కేంద్ర బలగాలు అక్కడే ఉన్నాయి. దాంతో రైతులందరినీ కూడా అడ్డుకుంటున్నారు. ఇప్పటికే రైతులందరినీ చెల్లాచెదురు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి రైతులు ఢిల్లీ బాట పడుతున్నారనగానే పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అనేటివి శంభు బార్డర్ వద్ద మోహరిస్తాయి. అంతేకాదు కనౌరి బార్డర్ వద్ద కూడా మోహరించినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే శంభు బార్డర్ వద్ద ఎప్పుడైతే ఢిల్లీ వైపు దూసుకొచ్చేందుకు ప్రయత్నం చేసినటువంటి రైతులను అడ్డుకునేందుకు టియర్ గ్యాస్ను వదిలారు. పోలీసులు లాఠీ చార్జ్ చేసే ప్రయత్నం కూడా చేశారు. సో మొత్తానికైతే ఢిల్లీకి రాకుండా అక్కడే రైతులను అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ రైతులు చేస్తున్నటువంటి డిమాండ్లలో ప్రధానమైంది ఒకటే, ఏదైతే కనీస మద్దతు ధర అని చెప్తున్నారో దానికి కేంద్రం చట్టం తీసుకురావాలి, దానికి చట్టబద్ధత కల్పించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ప్రభుత్వం సేకరించేటటువంటి భూముల్లో ఏదైతే తమ స్థలాలు కోల్పోతారో రైతులకు సరైనటువంటి నష్టపరిహారం చెల్లించడమే కాకుండా వృద్ధులవుతున్నటువంటి రైతులకు పింఛన్లు కూడా చెల్లించాలి. ఇలా ఎన్నో రైతు సమస్యలను పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి పంజాబ్ రైతులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు. వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే ఉధృతంగా మారినటువంటి రైతుల ఉద్యమంలో కొంతమంది రైతులు గాయపడడం, దాంతోపాటు మరికొంతమంది చనిపోవడం జరిగింది. దాంతోనే తమ ఆందోళనను గతంలో వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సమావేశాల్లో తమ అంశాలపైన క్లారిటీ ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళు పార్లమెంటు ముట్టడి కోసం చలో ఢిల్లీ అంటూ బయలుదేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ రైతు సంబంధించినటువంటి ఏదైతే 101 మందితో ఒక గ్రూప్, అంటే వాళ్ళందరూ కూడా కేంద్రంతో చర్చించేందుకు వెళ్తామని చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళను సైతం ప్రస్తుతం పోలీసులు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అంబాలా, ఆ శంభు బార్డర్ మొత్తం కూడా ఇంటర్నెట్ సేవలను సైతం నిలిపేశారు. 144 సెక్షన్ అమలు చేస్తున్నామంటూ పెద్ద ఎత్తున పోలీసులు ప్రచారం కూడా చేస్తున్నారు. అంటే 5 కంటే ఎక్కువ మాత్రం ఎక్కడా గుంపులు ఉండొద్దంటూ రైతులందరినీ కూడా చెల్లాచెదురు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం శంభు బార్డర్ వద్ద కనిపిస్తుంది. ఏదేమైనా రైతులైతే ఢిల్లీకి వెళ్ళి తీరుతామంటున్నారు. కానీ పోలీసులు కావచ్చు, అటు బలగాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మిమ్మల్ని అడ్డుకుంటామంటూ వాళ్ళు పూర్తి స్థాయిలో అక్కడ చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రావణి, రాజు, ఇంత ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా కూడా కేంద్రం ఇప్పటి వరకు స్పందించలేదు. అసలు ఈ అంశంపై స్పందిస్తుందా? స్పందించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఖచ్చితంగా ఏదైతే గతంలోనైతే అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఫిబ్రవరి నెలలో రైతులతో చర్చలు కూడా జరిగాయి. ఎంఎస్పీకి సంబంధించినటువంటి అంశం కావచ్చు, లకింకేరికి సంబంధించి ఏదైతే చనిపోయినటువంటి రైతుల కుటుంబాలకు నష్టపరిహారం అందించేటటువంటి విషయం, రైతులకు పింఛన్లకు సంబంధించినటువంటి విషయం, ఎన్నో అంశాలు ముడిపడి ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఆ చర్చలు అక్కడితోనే ఆగిపోయాయి. కొత్తగా
కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మళ్ళీ రైతులపైన ఏదైతే చర్చలకు సంబంధించినటువంటి అంశం పైన ఎక్కడా కూడా కొలిక్కొచ్చినటువంటి దాఖలాలు కనిపించలేదు. అంతేకాదు ప్రతి క్యాబినెట్లోనూ రైతులకు మేలు చేసేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పి కేంద్రం సైతం ప్రకటనలు చేస్తుంది. అయినప్పటికీ కూడా తమకు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో ఖచ్చితంగా ఒక స్పష్టత రావాలి, కేంద్రం వాటికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి ఆందోళనల విషయంలో కేంద్రం నుంచి చర్చలు అంటున్నారు, కానీ ఎక్కడ చర్చలు, ఎప్పుడు జరుపుతారు, ఏంటి అనే దాని విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడం వల్లే రైతులు మరోసారి ఢిల్లీ బాట పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో రైతులను అక్కడ పోలీసులు ఆపడం, ఆ ఇరువురి మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణల ఫలితంగా అటు పోలీసులు రైతులు ఇద్దరు కూడా గాయాలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రావణి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.